ఇటు రైతులకు, విద్యార్థులకు, అందరికీ కూడా ఈరోజు మహిళలకు, గృహిణులకు, మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ, అదేవిధంగా దీపావళి రాబోతూ ఉంది. మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా, వినాయక చవితి, నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకుని జరిగింది. నేను మా మోర్చా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రేపు నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు. ఒకటి. రెండోది, రేపు 6వ తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసిన కూడా అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు. ఇది కేవలం మీ సూచనకు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 1:30కి వచ్చి మళ్ళీ వారు 5 o'clock వెళ్ళిపోతారు. 2-3 అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజంజాహి మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారి యొక్క ఆహ్వానం వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక 10 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళడం జరుగుతుంది. వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే అది ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది. అవైలబుల్ పార్టీ లీడర్స్తోనా లేకుంటే ఎట్లా అయిందని ఇంతవరకైతే దాని మీద నిర్ణయం కాలేదు. బట్ డెఫినెట్గా పార్టీ లీడర్లు ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ బబిత కానీ. ఏమండి? జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి ఒక భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద, రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ దేశం, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఈరోజు.